అందరికీ నమస్తే. నేను మీ లక్కీశ్రీ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి క్షమాపణలు. లవ్లీ ఫిబ్రవరి సిరీస్లో ఈరోజు 23వ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి క్షమాపణలు. రిలేషన్షిప్లో క్షమాపణ అనేది అవసరమా? అంటే ఏదైనా ఒక బంధంలో ఉన్న ఒక ఇద్దరు వ్యక్తుల మీద ఒకరి వల్ల ఇంకొకరు బాధపడినప్పుడు అవతల మనిషికి క్షమాపణ చెప్పడం అవసరమా? క్షమాపణ చెప్తే అవతల వాళ్ళకి మనం కలిగించిన బాధ అనేది తగ్గిపోతుందా? సో మనం చేసిన తప్పు మార్చిపోతుందా? అంటే మనం చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం జరిగిపోతుందా? ఇలా చాలా క్వశ్చన్స్ ఉంటూనే ఉంటాయి. సో క్షమాపణ చెప్పినంత మాత్రాన అవతల వ్యక్తికి మనం కలిగించిన బాధ తగ్గిపోతుందా అంటే తగ్గదండి. కాకపోతే క్షమాపణ అనేది ఎందుకు అవసరం అంటే, క్షమాపణ అనేది నేను చూసేది ఏంటంటే ఫస్ట్ ఎయిడ్ అనమాట. ఫస్ట్ ఎయిడ్ లాంటివి. ఇప్పుడు మీ కాలుకో చేతికో ఏదైనా ఒక దెబ్బ తగిలింది అనుకోండి. ఆ దెబ్బ తగిలిన తర్వాత మీరు దానికి ట్రీట్మెంట్ చేయాలంటే ఏం చేయాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఏదో మందు రాసి ప్రిస్క్రిప్షన్ రాసిన తర్వాత ఆ మందు కొని ఆ మందుని అప్లై చేసిన తర్వాత కొన్ని రోజులకైనా గాయం అనేది మానిపోదు. కానీ ఇమీడియట్గా దెబ్బ తగిలిన వెంటనే మనం ఒకటి పని చేస్తుంటాం చూసారా ఏంటి? ఎక్కువ రక్తం పోకుండా ఏదైనా గుడ్డ కట్టడం కానీ, కొంచెం పసుపు పెట్టడం కానీ, లేదంటే కొంతమంది టీ పొడి పెడతా ఉంటారు. ఆ దెబ్బ ఇంకొంచెం ఎగ్జాగరేట్ అవ్వకుండా, ఇంకొంచెం పెరగకుండా అనమాట. సో ఆ విధంగా చేయడం వల్ల ఏంటంటే ఆ దెబ్బ తాలూకు తీవ్రత అనేది తగ్గుతుంది అండ్ పోను ఆ దెబ్బ తగ్గిపోతుంది. అలాగే క్షమాపణ అనేది కూడా మనం చెప్పిన తర్వాత అవతలి మనిషికి కలిగినటువంటి బాధ పూర్తిగా తగ్గకపోయినప్పటికీ కూడా అదొక ఫస్ట్ ఎయిడ్ లా పనిచేస్తుంది అనమాట. ఒక మనిషి అవతల మనిషికి తన వల్ల జరిగిన తప్పుకు కానీ తనకు తెలుసు తెలియకు చేసిన తప్పు గురించి తను రియలైజ్ అయ్యి అవతల మనిషికి మనస్ఫూర్తిగా చెప్పే సారీ వల్ల, క్షమాపణ వల్ల వాళ్ళిద్దరి బంధం ముందులాగా మళ్ళీ అవ్వడానికి ఒక మొదటి మెట్టు లాంటిది అనమాట. అంటే సారీ చెప్పేసాం కదా మళ్ళీ ఏదన్నా చేయొచ్చు అంటే మళ్ళీ అదే అంటే పుండు మీద కారం చల్లడం అవుతుంది. సో సారీ చెప్పడం అంటే ఏంటంటే మీరు చేసిన తప్పుని మీరు తెలుసుకుని మళ్ళీ మీ బంధాన్ని మీ ఇద్దరికి మధ్యన ప్రేమని పెంచుకోవడానికి మీరు తీసుకునే మొదటి స్టెప్ అనేది సారీ అనమాట. సో మీ వల్ల ఎప్పుడైనా మీ పార్ట్నర్ మనసు బాధపడితే, గాయపడితే సారీ చెప్పడం కోసం వెనకాడద్దు. సారీ చెప్పినంత మాత్రం ఎవరు కూడా తక్కువ చిన్నవాళ్ళు అయిపోరండి. సో సారీ చెప్తున్నారంటే మీరు ఆ బంధానికి వాల్యూ ఇస్తున్నట్టు, మీరు ఆ పర్సన్ని కోల్పోకుండా ఉండడానికి చేస్తున్నట్టు. సో అందులో ఒకరు తగ్గినట్టు ఒకరు పెరిగినట్టు అనేది ఎక్కడ కూడా ఏమీ ఉండదు. ఒక మనిషి అవతల మనిషికి క్షమాపణ చెప్పడానికి రెడీ అవుతున్నాడు అంటే తనకి భయపడి కాదండి, ఆ మనిషి తమ జీవితంలో అవసరం అని చెప్పి. ఎస్పెషల్లీ రిలేషన్షిప్లో క్షమాపణ, ఐ లవ్ యూ అనేది చెప్పడం ఎంత అవసరమో ఐఎమ్ సారీ అని చెప్పడం కూడా అంతే అవసరం. రేపు మళ్ళీ ఇంకో వీడియోలో మనందరం కూడా కలుసుకుందాం. థ్యాంక్ యూ.